మా మమ్మీతో పాటు కూడా నేను తెలుగులోనే మాట్లాడేదాన్ని. ఓకే. అక్కడి నుంచి నేను షూట్‌కి వచ్చానంటే పొద్దున్న నుంచి నైట్ దాకా రోజుకి ఒక వర్డ్ లేదంటే ఏదో ఒక సెంటెన్స్ నేర్చుకొని అందరిని అడిగేదాన్ని. అలా అలా కొంచెం గ్రామర్ మిస్టేక్స్ ఉండింది ఉంటాయి. ముందు. బట్ రాను రాను అది అలవాటయిపోయింది. ఓకే. ఇప్పుడు సినిమాలు ఏమైనా చూస్తారా మీరు? నేను చాలా పెద్ద సినిమా లవర్‌ని. అవునా? హా! ఏ ఒక్క లాంగ్వేజ్ అయినా అయితే లాస్ట్ చూడొచ్చు. సినిమా చూసింది ఏంటి? గుడ్ బ్యాడ్ అగ్లీ అదే భాష? తమిళ్. తమిళ్. తెలుగులో ఏం చూస్తారు? తెలుగులో బుజ్జి, కల్కి. కల్కి చూసాను. కల్కి చాలా రోజులైంది. నిజంగా అవ్వట్లేదు ఆయన చిన్నప్పుడు చూడ్డానికి. చూసారు అది. ప్రవాస్. ఆ తర్వాత నేను ఏది చూడలేకపోయాను అనుకుంటా సార్. బికాస్ 1 వీక్ ఇక్కడ ఉంటాను. నెక్స్ట్ వీక్ ఇమ్మీడియట్‌లీ చెన్నైలో ఉంటాను. పొరపాటున ఏదో ఒక రోజు క్యాన్సిల్ చేస్తారు కదా! అప్పుడు ఏ థియేటర్‌లో ఏ సినిమాస్ ఉంటాయో నేను ఆ థియేటర్‌కి ఆ మూవీ చూడడానికి వెళ్తాను. ఓకే. ఐయామ్ ఎ మూవీ లవర్. సో ఇలాంటి జోనరే నాకు ఇష్టమని లేదు. కామెడీ, ఫైటింగ్, థ్రిల్లర్, ఫ్యామిలీ ఓరియెంటెడ్, లవ్ సబ్జెక్ట్ ఏదైనా అయి ఉండొచ్చు. అది నాకు చాలా ఇష్టమైతే నేను ఖచ్చితంగా చూస్తాను. ఎవరి ఇష్టం తెలుగులో యాక్టర్? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్. ఇంకా? ఇంకా రామ్ చరణ్ సార్, చిరంజీవి సార్, ఓకే. ఇంకెవరు అందరూ ఆల్మోస్ట్. అండ్ యా ఏదో ఒక రోజు వాళ్ళని కలవాలనేది నా కోరిక. సో అచ్చా, ఎవరైనా కలుసుకుంటే ఎంత ఇంతవరకు హీరోని తెలుగు వాళ్ళని? రవితేజ సార్ని కలిసాను. అది మన ఈవెంట్స్లోనే. ఓకే. ప్రైవేట్గా నేనే వెళ్ళి వాళ్ళని కలవడం అయితే Okay. కుదరదు కాబట్టి ఈవెంట్స్లో ఉన్నప్పుడు మన వెంకీ మామాని కలిసాను. అండ్ ఇంకెవరు ఏమన్నారు? ఏం మాట్లాడారు మీరు? హీఈస్ వెరీ స్వీట్. అంటే యూజువలీ మనకే తెలుసు చాలామంది వచ్చి పలకరిస్తూ ఉంటారు. అవును. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండింది, వెళ్ళి పలకరించాలా వద్దా, ఏమనుకుంటారు. అండ్ ఓకే. వాళ్ళకి కూడా నార్మల్ ఆడియన్సే వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి అడిగితే వాళ్ళకి ప్రైవసీ ఉండకపోవచ్చు. బట్ ఎక్కడో ఒక ఆశ ఉంటుంది వాళ్ళని కలవాలి, ఒక ఫోటో అడగాలనేసి. ఒక ఈవెంట్లో రవితేజ సార్ని కలిసినప్పుడు ఆయన నన్ను తిట్టినా పర్లేదు, లేదు నేను ఇవ్వను అని చెప్పినా పర్లేదు, ఓకే తీసుకోండి, ఏ రెస్పాన్స్ అయినా పర్లేదు అని చెప్పి ధైర్యంగా వెళ్ళి అడిగేశాను. సార్ ఐ నీడ్ వన్ పిక్చర్ విత్ యూ. అచ్చా. రండి అంతే సార్. నేను ఒక ఫోటో తీసుకోగానే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎగరొచ్చేసారు. సో చాలా మంది ముందుకు రాలేదు ఫోటో తీసుకోవాలనేసి. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టేక్ అ పిక్చర్ విత్ హిమ్. అండ్ పుష్ప మూవీలో సునీల్ సార్ వర్క్ చేశారు కదా, ఆయన నేను ఎయిర్పోర్ట్లో చూశాను. బట్ హీ వాజ్ కవర్డ్ కంప్లీట్లీ. ఆయన్ని చూడంగానే కనిపెట్టేశాను. బట్ దెన్ ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. నేను అడగడం పెద్ద విషయం కాదు, బట్ నేను అడిగిన తర్వాత ఎంతమంది ఆయన్ని డిస్టర్బ్ చేస్తారనేది మైండ్లో పెట్టి మళ్ళీ నేను అడగలేదు. ఓకే. అండ్ చాలా మందిని కలిసాను అనమాట. శ్రీకాంత్ సార్ని కలిసాను, ఆయన కొడుకు గారిని కలిసాను. బట్ ఐ మిస్డ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ సమంత గారు, తమన్నా గారు, మెనీ ఆర్టిస్ట్. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటే లేదా చెన్నైలో ఉంటే నేను ఇక్కడ ఈవెంట్స్కి రావడానికి ఛాన్సెస్ ఉండదు. బట్ మెయిన్ గెస్ట్గా వాళ్ళే అప్పుడు వచ్చి ఉంటారు. విజయ్ దేవరకొండ గారిని కూడా నేను కలిసాను. యా సో ఐ వాజ్ అందరిని కలిసారు. ఇంకా చాలా ఇంకొకరి పేరు చెప్పట్లేదు. అల్లు అర్జున్ సార్. చాలా పెద్ద పెద్ద వ్యక్తి. అల్లు అర్జున్ సార్ కాదు, ఇంకొకరి పేరు చెప్పట్లేదు మీరు. నేనా? మీరేనా సార్? సెల్ఫ్ డబ్బు కొడుకోవాలి నేనే. కరెక్ట్గా గెస్ట్ చేశాను నేను. సరే ఇప్పుడు పోనీ ఇప్పుడు